మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని పునరుత్థాన దినమున మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు. షాలోమ్. దేవునికి స్తోత్రము. దేవుని యొక్క వాక్య భాగము ధ్యానంలోకి ప్రవేశించబోయే ముందు గడిచిన వారం మనం ఏం ధ్యానం చేసుకున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వార ధ్యానంలోకి ప్రవేశిద్దాము. గడిచిన వారం దేని గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాము? యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. 23వ కీర్తన వాక్య భాగం ద్వారా భక్తుడైన దావీదు దేవుడిని తనకు కాపరిగా అలా చేసుకున్నాడు. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరిగా, ప్రాణం పెట్టిన కాపరిగా మన కోసం కూడా ప్రభువారు ప్రాణం పెట్టే ప్రభువుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. మన అవసరతలో అక్కర్లు తీర్చి మనల్ని గణపరిచే దేవుడిగా ఉన్నాడన్నట్లుగా, అంతేకాకుండా పరలోకాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేరని ఈ ప్రభువారు భూమి మీద పోషించే దేవుడిగా ఉన్నాడు, పరలోకంలో కూడా పోషించే దేవుడిగా ఉన్నాడు. అలాగున మనల్ని ప్రభువు భూమి మీద పరలోకంలో పోషిస్తూ ఘనపరుచుకుంటూ మనల్ని ఆ నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆ నిత్య రాజ్యానికి సిద్ధపడే వారిగా ఉండాలన్నట్లుగా పోయిన వారం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. దేవునికి స్తోత్రము. ఈ వారం మనము వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాము. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల నుంచి ఒక చిన్న వాక్య భాగం చదువుకొని ధ్యానాంశంలోకి వెళ్దామండి. 1 యోహాను పత్రిక, పరిశుద్ధులైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము ఒకసారి మనము చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాము. 4:14 4:14 మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలకు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మమ్మల్ని స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి ఆరాధనలో అయ్యా నీకు చెల్లించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములయ్యా. బయట పగలు ఎండవేడిమి ఎంతో విపరీతంగా ఉన్నప్పటికీ ప్రభువా, నీ ప్రియులు నీ సన్నిధానికి నడిపిస్తూ వచ్చే వందనములు స్తోత్రములయ్యా. నా సన్నిధిలో వారికి విశ్రాంతినిస్తానని చెప్పి సెలవిచ్చిన దేవుడు అయ్యా. అయ్యా, నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు గలవు, సంతోషము గలదని చెప్పి సెలవిచ్చిన దేవుడు అయ్యా. అంతేకాకుండా నీవు కాపరిగా మమ్మల్ని పచ్చిగల చోట్ల పరుణ చేసే దేవుడు అని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువా, ఈ నీ బిడ్డలకి ప్రభువా కావలసిన మంచి మాటలు, పరలోకపు మాటలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నిలబడుతున్న వాడిని, నేను ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని ఒప్పుకుంటూ ప్రభువా, కేవలం నువ్వు పిలిచిన పిలుపుని బట్టే నీ సన్నిధిలో నిలబడి ఉన్నా అని చెప్పేసి అయ్యా తండ్రి, నీవే నీ దాసుని నీ నోటి ఊరగా బలపరిచి వాడుకోమని యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వారిని కూడా నువ్వు దర్శించమని వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, నీ మాట బండను పగలగొట్టే సుత్తి వంటిదయ్యా, అయ్యా అగ్ని వంటిదయ్యా తండ్రి. నీ బిడ్డలతో నువ్వు స్పష్టంగా మాట్లాడి నీవిచ్చే గొప్ప దేవుని ఆశీర్వాదంతో నింపమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ షాలోమ్. మనము ఈస్టర్ తర్వాత 3వ ఆదివారంలో ఉన్నాం. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం. ఈస్టర్ తర్వాత అనగానే ఇక్కడ మనకు 2 పండుగలు మనం జరుపుకుంటూ వచ్చాం. ఒకటి పస్కా పండుగ, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ దినాన్ని పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ వచ్చాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన పండుగ జరుపుకుంటూ వచ్చాం. 2 పండుగలు చాలా ప్రాముఖ్యమైన పండుగలు. ఒకటి సర్వలోకం కోసం ప్రభువారి క్రయం తెలుసుకున్న, ప్రాణాన్ని క్రయధనంగా పెట్టిన పండుగ, అది గుడ్ ఫ్రైడే. అలాగే సర్వలోకం కోసం గొప్ప నిరీక్షణ కలిగేలాగిన
అందరూ కూడా చనిపోయిన వారు బ్రతుకుతారు అనేదానికి గుర్తుగా క్రీస్తు ప్రభువారు ప్రథమ పురుషుడిగా ప్రథమ పౌరుడిగా ఏం చేశాడు? పునరుద్ధరణై లేచి మిమ్మల్ని కూడా నేను మరణంలో నుంచి జీవంలోకి నడిపింపజేస్తానని తను ఒక మాదిరిగా చూపించిన దినంనే మనం పునరుద్ధాన పండుగగా మనం జరుపుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ చదవబడిన వాక్య భాగాలు ఈస్టర్ తర్వాత అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. ఈ పునరుత్థానం తర్వాత ఎంతమందికి ప్రభువారు కనిపిస్తూ వచ్చారు? 500 మందికి పైగా కనిపిస్తూ వచ్చారు. ఎన్ని దినాల వరకు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు? 40 దినాల వరకు తను తాను సజీవుడిగా, నేను చచ్చిన దేవుడిని కాదు, చచ్చిన వ్యక్తిని కాదు, నేను సజీవుడైన జీవం కలిగిన దేవుడిని అని చెప్పేసి తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ఏ దేవుడు అనబడేవాడు, దేవతలు అనబడేవాడు, ఏ వ్యక్తికి అసాధ్యమనేది అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాధ్యపరచుకుంటూ వచ్చాడు. నేను మరణపు ముళ్ళును విరిచిన వాడిని, జయించిన జయశాలిని, నేను మరణింపచేయవాడును బ్రతికింపచేయవాడును కూడా నేనే అని చెప్పేసి. ఇంకంతేకాకుండా యేసు ప్రభు వారు ఏమంటారంటే, నా ప్రాణంను తీసుకున్నటకు నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి పెట్టుకున్నటకు నాకు రుజువు చేస్తూ వచ్చాడు. అదే పునరుద్ధాన పండుగ రుజువు చేసుకుంటూ వచ్చేది. అయితే ఇక్కడ మనం చదవబడిన ఒక వాక్య భాగంలో సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అంటాడు. చూడండి, యోహాను పత్రికలో పరిశుద్ధ యోహాను పత్రిక 4:14, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపుయుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఏ శిష్యుడు? అపోస్తుడైన యోహాను. గడిచిన మొట్టమొదటి ఈస్టర్ తర్వాత మొదటి వారంలో ఒక సంఘటన జ్ఞాపకం చేస్తా. పేతురు గారు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. పేతురు గారు సాక్ష్యం ఇవ్వడానికి ముందు యేసు ప్రభు వారు ఏమన్నారు? పేతురు, నా మందని మేపుతావా, నా మందని కాస్తావా అన్నాడు. నా గొర్రెల్ని కాస్తావా అని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అనగానే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది ఎవరు అనంటే పేతురు, యోహాను, యాకోబులు గుర్తొస్తూ ఉంటారు. అయితే పేతురు గారి పత్రిక గడిచిన వారంలో ఒకసారి మనం ఈస్టర్ తర్వాత 3 వారాల్లో ఒక వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత నుంచి యోహాను గారిది జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను గారు ఎవరు? ఆది అపోస్తులుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు వెంబడించిన యోహాను గారు. సరే, ఇద్దరిలో ఒకరికి ఒక బిరుదు ఉంది, ఇంకొకరికి ఇంకో బిరుదు ఉంది. ఎవరు? యేసు ప్రభువారు పెట్టిన బిరుదు చెప్పండి. పేతురు గారికి ఏం బిరుదు పెట్టాడు? కేఫా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాగే యోహానుకి దేవుణ్ణి ప్రేమించేవాడు, కుమారుడైన యేసు ప్రభువారిని ప్రేమించేవాడు, యేసు ప్రభువారు రొమ్మును అనుకున్నవాడు ఎవరు అనంటే యోహాను. ఇక్కడ ప్రేమ అపోస్తులుడు అంటారు యోహానుని. పరిశుద్ధులైన యోహాను ఏమంటారంటే ప్రేమ అపోస్తులుడు. అంటే ఏంటి? క్రీస్తు ప్రభువారిని ప్రేమించే బిడ్డ. ఈ ప్రేమ అపోస్తులుడు ఎక్కువగా దేని గురించి చెప్పి ఉంటాడు? ప్రేమించడం గురించి చెప్పి ఉంటాడు. అందుకనే ఆయనకి ప్రేమ అపోస్తులు అనే పేరు ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రేమ అపోస్తులు రాసిన ఈ యొక్క పత్రికలో 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అన్నాడు. ఏమన్నాడు? నేను చూచి సాక్ష్యం ఇస్తున్నాడు. దానికి చాలా చాలా శక్తి ఉండేది. చూచి సాక్ష్యం ఇచ్చిన దానికిను చూడకుండా సాక్ష్యం ఇచ్చిన దానికి ఎంత తేడా ఉంటుంది? ఒక ఆహార పదార్థము రుచి చూచి చెప్పిన దానికిను రుచి చూడకుండా చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉండేది. అందుకనే ఈ ప్రేమ అపోస్తులు ఏమన్నా అంటే, మేము ఇవన్నిటినీ చూచి ఏం చూచామనంటే, కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి నుంచి భూమి మీదకి వచ్చి తన లోక రక్షణ కోసం తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన్ని మేము చూచి ఉన్నాము. చూచి మేమేం చేస్తున్నాము? సాక్ష్యం ఇస్తున్నాము. ఇంకా అలాగే 1 యోహాను పత్రికలోనే 1వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే మనము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎస్, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆది నుంచి ఏది ఉందో, ఏది మేము నిదానించి చూచామో, ఏది కనుగొన్నామో
ఏవి మా చేతులు తాకినాయో వాటి గురించి మేము మాట్లాడుతున్నాము, తెలియజేస్తున్నాము, సాక్ష్యం ఇస్తున్నాము. కానీ మాకు తెలియని దాని గురించి, మేము చూడని దాని గురించి, వినని దాని గురించి, పట్టుకొని దాని గురించి మేము సాక్ష్యం ఇవ్వట్లేదు. మేము సంపూర్ణంగా పూర్తి గ్రహింపుతో, పూర్తి విట్నెసెస్తో నేను సాక్ష్యము ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ప్రేమ అపోస్తులుడు, యేసు ప్రభువుని వెంబడించిన అపోస్తులుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు గారు ఉన్నారుగా, కేఫా అనబడిన, రాయి అనబడిన, ఆయనేం సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. పేతురు తన పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడిన ఉన్నవారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. విన్న దాని గురించి పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను గారు ఏమన్నాడు? నేను ఏదైతే చూచానో, ఏదైతే విన్నానో, దేన్నైతే తాకానో దాని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. పేతురు గారు ఏమన్నాడంటే ఆ మహాపర్వతం దగ్గర, ఆ పరిశుద్ధ పర్వతం దగ్గర ఏదైతే నేను విన్నానో ఆ శబ్దం గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. చమత్కారంగా కల్పించిన దాన్ని బట్టి నేను సాక్ష్యము ఇవ్వట్లేదు. ఇది ఒక సువార్తలో, 2 సువార్తలు రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ ఉంది. ఒకసారి అది కూడా గమనిద్దాము. అలాగే 1:11 పరిశుద్ధులైన మార్కు, మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి. అప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఆది అపోస్తులు అక్కడ ఉన్నారు. ఆకాశం నుండి వచ్చిన ఆ శబ్దంని ఎవరు విన్నారు? స్పష్టంగా ఈ పేతురు గారు విన్నారు కాబట్టి నేను విన్న దాని గురించి, ఆ శబ్దం గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 17:5లో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము. అప్పుడు ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు స్పష్టంగా ఆ యొక్క శబ్దాన్ని విన్నారు. కాబట్టి పేతురు గారు తన పత్రికలో సాక్ష్యం ఇస్తున్నాడు, యోహాను గారు తన పత్రికలో సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు? క్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాతనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆది నుంచి ఏది ఉందో యేసు ప్రభువారు తను పరిచయం చేసుకుంటూ ఇదిగో అల్ఫయు ఒమేగయు, ఆదియును అంతమునే ఉన్నవాడిని అని చెప్పేసి తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యము దేవుడిగా కనపడుతుంది అన్నట్లుగా. ఇప్పుడు మనము పాత నిబంధనలో మనకి ఇవ్వబడిన యెషయా, ప్రవక్త అయిన యెషయా భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. పాత నిబంధనలో పాఠ్యభాగంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనము మనం గమనిస్తే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచేవాడు. ఏంటి అవి? ఆకాశం వైపు చూడండి, పైవైపు చూడండి. మీరు యూ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ లుక్ అన్ టు స్కై. నువ్వు ఆకాశం వైపు చూడు. ఆ ఆకాశంలో ఉన్న అన్నీ కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? ఎవడు వీటిని సృజించాడు? ఎవడు వీటితో సమానుడిగా? ఎవరితో? 25వ వచనం చూస్తే, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అనుచున్నాడు. ఈ పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. మీరు నాతో ఎవరిని సమానంగా చేస్తారు? ఈ ఆకాశం ఎత్తి చూడండి, ఆ ఆకాశం వైపు చూడండి. కన్నులెత్తి చూసి ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఉన్న ఆ సమూహాన్ని ఎవరు సృజించాడు?
భూమిని ఎవడు సృజించాడు అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? మనుషుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ మనుషుడు ఏమనుకుంటున్నాడు? యాకోబు గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. అక్కడ కొంచెం ముందుకెళ్తే 27 యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు. ప్రశ్నిస్తున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? యాకోబు అని అంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నువ్వు నేను, క్రొత్త నిబంధన ఇశ్రాయేలు, క్రొత్త నిబంధన పౌరులందరినీ ఇశ్రాయేలు. ఎవరైతే క్రీస్తు యొక్క ప్రభువు యొక్క రక్తంలో నూతన జన్మానుభవంలోకి వెళ్తామో వాళ్ళందరినీ ఏమంటానంటే నూతన నిబంధన ఇశ్రాయేలు అని అంటారు. పాత నిబంధన ఇశ్రాయేలేమో ఇశ్రాయేల్ జనాంగం మొత్తం పాత నిబంధన ఇశ్రాయేల్ జనాంగం. ఎవరైతే క్రొత్త నిబంధనలో ఆత్మ ద్వారా సున్నతి పొందుతారో, హృదయ సున్నతి ఎవరైతే పొందుతారో వాళ్ళందరినీ నూతన నిబంధన ఇశ్రాయేలుగా మనము బైబిల్ ప్రకారం గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ ఈ బైబిల్ ప్రకారం ఇక్కడ పాత నిబంధనలో యాకోబు అనుకుంటున్నాడంట. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం అనుకుంటున్నాడంట. నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు లక్ష్య పెడుతున్నారు, నాకు న్యాయం ఎవరు తీరుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. తనలో తాను క్వశ్చన్ వేసుకున్నాడు అనమాట. తనలో తాను క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఈ ఆకాశంని వైపు చూడు, ఆకాశంలో ఉన్న వాటిని సృజించిన వాడెవడు, భూమి మీద ఉన్న వాటిని సృజించిన వాడెవడు అని చెప్పేసి ప్రవక్త ద్వారా ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇంకా కొంచెం మనం లోతులోకి వెళ్తే 12వ వచనం చూడండి. 40వ అధ్యాయం 12వ వచనం చూస్తే తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు. చూడండి ఒకసారి, ఇది మాట్లాడటానికి కూడా మనం మాట్లాడగలుగుతాం లేదు. పొడిసిటితో జలమును కొలిచిన వాడు ఎవడు అనంట, త్రాసుతో కొండల్ని కొలిచిన వాడు ఎవరు, మన్నుని తూకం వేసిన వాడు ఎవరు. ఈ భూమి మీద ఎంత మన్ను ఉందని, ఇన్ని కింటాల్లో లేకపోతే ఇన్ని టన్నులో, ఇన్ని కోట్ల టన్నులు ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవడన్నా చెప్పగలుగుతాడా? తూయగలుగుతాడని ప్రభువు సెలవిస్తున్నాడు, అడుగుతున్నాడు. ఈ అధ్యాయంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. 40వ అధ్యాయంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. యాకోబు ఏమనుకున్నాడంటే, అంటే మనుషులుగా మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నాం. ఆ తక్కువ అంచనా వేయటం కాకుండా మనకు జరిగిన అన్యాయాన్ని బట్టి, మనకి జరిగిన ఎడబాటును బట్టి కొన్నిసార్లు మనకేమవుతుందంటే దేవుడి ప్రశ్నలు వెంటనే మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనప్పుడు ఏమనుకుంటామంటే మనం కొంచెం నిష్ఠూరపోతూ ఉంటాం అనమాట. నిష్ఠూరపోతూ ఉన్నప్పుడు ఏమంటే నువ్వేమనుకుంటున్నావు? నిన్ను లక్ష్య పెట్టలేదు అనుకుంటున్నావా? నీకు న్యాయం తీర్చట్లేదు అనుకుంటున్నావా? అలాగే 49వ అధ్యాయంలో కూడా మనకి ఎలాంటి ప్రశ్న వస్తాయి అంటే 49వ అధ్యాయ గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను అని అంటే ఇది కూడా ఇశ్రాయేలీయులను బట్టే అలంకారప్రాయంగా సియోను అని చెప్పేసి ఒక భూమిని ఉద్దేశించినట్లుగా ఆ భూమి మీద ఉన్న జనులు ఇట్లా అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయాడు, యెహోవా నన్ను విడిచిపెట్టాడు. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం మనం. ఏమనుకుంటా ఉంటాము? ఏం దేవుడు అండి, ఏం న్యాయం చేస్తున్నాడండి, నాకు ఎప్పుడు కూడా ఇట్లాగే జరుగుతుంది, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నన్ను విడిచిపెట్టాడయ్యా, దేవుడు నన్ను వదిలేసేసాడయ్యా అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, జానతో వీటిని కొలిచిన వాడు ఎవడు? తన పొడిసిటితో జలములని కొలిచినవాడు, సముద్రంలో ఉన్న జలాన్ని ఎవరన్నా పొడిసిటితో కొలుస్తాడట. పొడిసిటితో అంటే ఏంటి? దోశలతో కొలవటం సాధ్యమైంది అసలుకి? మామూలుగానే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారమే సముద్రంలో ఉన్న జలాన్ని కొలవగలుగుతారు ఎవరన్నా? ఎంత జలం ఉందని ఎవరైనా కొలవగలుగుతారా? ఈ రిజర్వాయర్లో ఇన్ని గ్యాలన్స్ నీరు, ఇన్ని మెట్రిక్ క్యూసెక్కుల నీళ్లు ఇంత ఉందని చెప్పేసి కొలవగలుగుతారు. ఏది? రిజర్వాయర్లో నీళ్ళు ఎక్కడో నుంచి వచ్చిన నీళ్లు స్టాక్ ఉన్నప్పుడు ఈ స్టాక్ ఉన్న నీళ్లు ఇన్ని నీళ్లు అని చెప్పేసి చెప్పగలుగుతారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో ఎవరైనా కొలవగలుగుతారా? చెప్పగలుగుతారంటే అది ప్రశ్నిస్తున్నాడు, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పొడిసిటితో నేను కొలుస్తాను, నేను కొలిచే దేవుడిని నేను, ఎందుకంటే ఇవన్నిటిని నేను సృజించాను కాబట్టి. పొడిసిటితో జలాన్ని కొలవగలిగేవాడు, త్రాసులో ఈ కొండల్ని
తూయగలిగే దేవుడు, ఇంకా అలాగే మన్నుని కొలపాత్రలో పెట్టగలిగిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటివి చేయగలుగుతాడా? ఇతనితో ఎవరిని నువ్వు సమానంగా ఎంచగలుగుతావు? ఆ దేవుడినే నేను అని చెప్పేసి దేవుడు తాను తన యొక్క ఘనతని తెలియజేసుకుంటూ మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 40వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయ్యి ఆయనకి బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకం కలుగజేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడు ఎవడు? ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దేవుడు కొన్ని ప్రశ్నలు సంధించి. ఆయనకు మంత్రి అయిన వాడు ఎవడయ్యా? ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గం బోధించేవాడు ఎవడు? ఆయనకి దేవుడికి ఎవరైనా జ్ఞానం నేర్పగలుగుతారా? దేవుడికి ఎవరైనా బుద్ధి నేర్పగలుగుతారా? దేవుడికి మంత్రి ఎవరైనా ఉండగలుగుతారా? ఎవరుంటారు? ఎవరు లేరు. ఆ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీకు న్యాయం చేయగలుగుతాను, నేను నిన్ను లక్ష్య పెడతాను. అయితే నువ్వేం చేయాలని అంటే, యెహోవా వైపు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అయితే నువ్వు నా వైపు చూడు, నన్ను గూర్చి సాక్ష్యం చెప్పు, నన్ను గూర్చి సాక్ష్యం చెప్పు. వీళ్ళు పేతురు, యోహాను వీళ్ళు క్రీస్తు ప్రభువుని వెంబడించి సాక్ష్యం చెప్తూ వచ్చారు. ఏమని సాక్ష్యం చెప్తూ వచ్చారు? మేము ఏదైతే చూచామో, ఏదైతే మా కనులు నిదానించి చూచినాయో, ఏవైతే విన్నాయో, ఏవైతే తాకినాయో వాటిని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. వీళ్ళు సాక్ష్యము చెప్తున్నారు. అలాగే ఈ ప్రవక్త అయిన యెషయా కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ, దేవుడి యొక్క ఆత్మ ద్వారా ప్రశ్నలు సంధిస్తూ దేవుడి యొక్క గొప్పతనం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఎంత గొప్పగా ప్రవక్త అయిన యెషయా వర్ణిస్తున్నాడంటే, ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనము, అది చదువుకున్నాం కదా. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి గమనిద్దాము. ఇర్మియా, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. దేవుడి యొక్క గొప్పతనం మనం గమనిస్తే ఏమంటున్నా అంటే, తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించు. దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, బలాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఒక ప్రాముఖ్యత, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. దుబాయ్ ప్రాంతంలో రీసెంట్ న్యూస్ ఏంటంటే, ఎంత మటుకు 75 సంవత్సరాలట అక్కడ కుంభవృష్టి ఎంత మటుకు లేదంట. దరిదాపు 10 అడుగులు అంత ఎత్తు వచ్చేటట్లుగా నీళ్లు, అంత కుంభవృష్టి దుబాయ్ ప్రాంతంలో కురిచిందని. ఎవరు కురిపించేవాడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. నేనే మెరుపులు పుట్టించి వర్షాన్ని రప్పింపజేయవాడు, తన ధనాగారాల్లోంచి గాలిని ప్రవహింపజేయవాడు ఆయనే. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు? గాలి దేవుడు అనుకుంటా ఉంటారు. గాలికి ఒక పేరు పెట్టి వాయుదేవుడు అని అంటారు, వరుణ దేవుడు అని అంటారు. నో, దే ఆర్ ద క్రియేషన్, నాట్ ద క్రియేటర్స్. అవన్నీ కూడా గాడ్స్ క్రియేషన్. నేను వీటిని సృష్టించానని చెప్పున్నాడు. ఆకాశము, భూమి, సముద్రంని జలచరాలను సృష్టించిన వాడును నేనే. అందుకని అంటున్నాడు, కొలపాత్రలో కొలుస్తా నేను, పొడిసిడితో నేను నీటిని కొలుస్తా, నేను జానతో త్రాసుతో కొండల్ని తోస్తాను. ఏంటది ఆ మాట? అసలు మనం వర్ణించగలుగుతామా? ఆ కొండల్ని తూచేది ఏదైనా యంత్రం కనిపెట్టగలుగుతారా మానవుడు అని అంటే అది అసాధ్యమని. ఇలాంటివన్నీ చెప్పి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి వాడిని నేను, నా గొప్పతనం, నా ఔన్నత్యం నువ్వు ఎరుగు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంకా అలాగే ఇంకొక వచనం చూస్తే 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17, 19 వచనాలు గమనిస్తే, 32, యెహోవా ప్రభువా
అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు ప్రభువా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చెప్తూ ఇంకేమన్నాడంటే ఇక్కడ భూమి ఆకాశాలను సృజించాడట. అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇంకంటా ఏమంటాడంటే మనుషుల యొక్క ప్రతి ఒక్క గమనాన్ని నేను చూస్తున్నాను. నా కన్నులకు మరుగై ఉండేది ఏదైనా ఉందా? మరుగైంది ఏది కూడా లేదు. అలాంటి వాడన నేను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇట్లాంటి వాటి గురించి యెషయా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకొక వచనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనంలో కూడా 23వ అధ్యాయం 24వ వచనము యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎన్నంత ఉన్నవాడను కానా. ఇదే యెహోవాకు. దేవుడికి కనిపించకుండా ఏముంటుంది అని అంటే ఏమన్నా ఉండిద్దా? మనుషులు కనిపించకుండా ఏముండిద్ది? మనసు ఉండిద్ది. మనుషులు ఈ ప్రపంచంలో మనసులో ఏముందో కనిపెట్టే మానవుడు ఎవరు కూడా లేడు. మరణపు ముళ్ళుని లేదంటే మరణపు మాత్రని కనిపెట్టేవాడు. మరణాన్ని జయించే మాత్ర ఎవరైనా కనిపెట్టారు ఈ ప్రపంచంలో? ఏ శాస్త్రవేత్తకి వల్ల కాదు. సామాన్య మానవుడు కూడా సవాల్ చేయొచ్చు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక విశ్వాసం ఏమంటాడంటే నా దేవుడు గొప్పోడండి, ఈ సైన్స్ గొప్పది కాదు, నా దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే నా దేవుడు మరణాన్ని జయించే దేవుడు, మరణంలో నుంచే జీవంలోకి దాటింపజేసేవాడు, ఎంతోమందిని చచ్చిపోయే వారిని బ్రతికించిన దేవుడు నా దేవుడు అని సాక్ష్యం అవచ్చు. కానీ సైన్సు సావుకి మందు కనిపెట్టలేదు, ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేదు. ఇంకంతేకాకుండా సైన్సు నీ హృదయంలో ఏముందో కనిపెట్టలేదు. రహస్యంలో ఉన్న వాటిని చూసే దేవుడు అంట ఆ పరలోకమందున దేవుడు. నాకు వేరుగా ఉండి రహస్య స్థలంలో మీరు దాగగలుగుతారా? నా కంటికి కనిపించకుండా మీరు ఎక్కడైనా దాగలరు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, మన దేవుడు. అలాగే ఇంకొక వచనం కూడా గమనిద్దామండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 89వ కీర్తన 11వ చరణం గమనిస్తే 89 ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హెర్మోన్లను నీ నామం బట్టి ఉత్సాహధ్వని చేయుచున్న. ఇక్కడ క్రీస్తు ప్రభువారు లేదంటే తండ్రి అయిన దేవుడి యొక్క ఆ మహిమని ఇక్కడ తెలియపరుస్తుంది. ఇక్కడ ఏమన్నంటే ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఇక్కడ భూమి ఆకాశంలో సాక్ష్యం పలుకుతుంది. భూమి ఆకాశంలో వ్యక్తులు సాక్ష్యమే కాకుండా భూమి ఆకాశంలో కూడా సాక్ష్యం పోతుంది. ఇవన్నీ కూడా మనకు ఒక సాక్ష్యాలుగా ఉంటున్నాయి. క్రీస్తు దేవుడు ఇవన్నిటిని సృజించాడు అని చెప్పేసి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఆదిలో ఆదాము అవ్వల్ని సృజించక ముందే ఏమున్నాయి? భూమి ఆకాశాలు ఉన్నాయి కదా. అదే భూమి ఆకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అని దేవుడు ఇవన్నీ కూడా సాక్ష్యంగా చెప్తున్నాయి. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ సాక్ష్యంగా ఉంటున్నాయి. అలాగే నన్ను వెంబడించిన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన ఆది అపోస్తులు కూడా సాక్ష్యము చెప్తున్నాడు. ప్రవక్తలు సాక్ష్యం చెప్తున్నారు, ఆది అపోస్తులు సాక్ష్యం చెప్తున్నారు, ఆకాశంలో ఉన్న ఆ నక్షత్ర సమూహాలు కూడా సాక్ష్యం చెప్తున్నారు. నక్షత్రముల సంఖ్యని నియమింపజేసే దేవుడు మన దేవుడు. చూడండి ఒకసారి 147వ సంకీర్తన 4-5 చరణాలు గమనిస్తే 147వ సంకీర్తన 4-5 చరణాలు గమనిస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు శక్తి గలవాడు అనగానే మనం ఏ విధంగా ఊహించుకుంటామనంటే ఏదో బలవంతుడైన ఒక వ్యక్తిని కండలో
ఇంకా కండలారు బాగా బలిసి ఉన్న వ్యక్తిని మనం ఊహించుకుంటాం. కానీ అది కాదు శక్తి అని అంటే. నక్షత్రాల సంఖ్యని ఆయన నియమించి ఉన్నాడంట. ఇన్ని ఉన్నాయని ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా చెప్పాలి నక్షత్రాల సంఖ్య ఇంత అని. నక్షత్రాల సంఖ్య ఇంతని ఎవరు కూడా చెప్పలేకపోరు. ఎందుకు ఏం చెప్పగలుగుతారు? లెక్కింపగలుగుతారా నక్షత్రాలని? ఆదాముని అన్నాడు, ఆదాముని బయటికి పిలిచి ఆదామ రా బయటికి రా అని చెప్పేసి ఆదాము నమ్మలేకపోతున్నా, క్షమించండి, అబ్రహాంని పిలిచి ఒకసారి ఆ నక్షత్రం చూడు, లెక్కింపగలుగుతావా? లెక్కింపలేవు నువ్వు. అట్లా నీ సంతానం నేను చేస్తానని చెప్పేసి ఆ ఆశీర్వాదానికి గుర్తుగా ఏంటంటే నక్షత్రాల సంఖ్యని, సముద్రపు ఇసుక రేణువులు ఎంతని గుప్పుడు లెక్క పెట్టగలుగుతారా? ఒక గుప్పుడు ఇసుక తీసి దాన్ని లెక్క పెట్టగలుగుతారా? చూడండి ఎంత అసాధ్యమైన, మానవుడికి ఎంత అసాధ్యమైనదో దేవుడికి అంత సుసాధ్యమో అవుతుంది. మనిషి దేవుడికి ఎంత సుసాధ్యమో మనం ఏం చేస్తామంటే దేవుడికి చాలా తక్కువ అంచనా వేస్తాం. అందుకనే పొడిచిటితో జలాన్ని నువ్వు కొలవగలుగుతావా? కొండల్ని త్రాసు మీద నువ్వు తూయగలుగుతావా? నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలుగుతావా? నేను లెక్క పెట్టవే కాదు, వాటి పేర్లు కూడా పెట్టారు. సప్త ఋషి నక్షత్రాలను కలుగు చేసేవాడు, కృత్తిక మృగశీర్ష నక్షత్రాలను కలుగు చేసేవాడిని నేనే అని చెప్పేసి ఇంకొక చోట ఆమోస్ గ్రంథంలో రాయబడుతుంది. కృత్తిక మృగశీర్ష సప్త ఋషి ఈ నక్షత్రాలను కలుగు చేసిన వాడు ఎవడంట? దేవుడే. ఈ దేవుడే ఆ నక్షత్రాన్ని సృష్టించిన దేవుడికి ఎన్నున్నాయో తెలీదా? ఒక వస్తువు మనం కొన్నప్పుడు ఎంత పెట్టుకున్నామో మనకు తెలీదా ఏంటి? అలాగే సృష్టించిన వ్యక్తికి ఎన్ని సృష్టించాడనేది ఆయనకు తెలీదా? మనకైతే అసాధ్యమే, ప్రభువుకి సమస్తమును సాధ్యమే. ఆ ప్రభు అని అంటున్నాడు అనమాట, నక్షత్రాల సంఖ్యను నియమించబడిన వాడిని నేనే, అలాగే వాటికి పేర్లు పెట్టి పిలిచిన వాడిని కూడా నేనే అని చెప్పేసి మనకు ఒక పాట కూడా ఉండేది. నక్షత్రం వాటికి పేర్లు కూడా పెట్టిన దేవుడు మన ప్రభు. ఆ ప్రభువుని మనము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. మరి యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం ఒకసారి గమనిస్తే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగో. కాబట్టి ఈ దేవుడు ఈ భూమి మీద ఉన్న ఆ సకల జీవరాశులకి మనుషులకి ప్రాణాన్ని పోసిన దేవుడు, మనకైతే జీవాత్మనిచ్చిన ఆ దేవుడిని మనం గణపరచాలి. ఈ దేవుడితో నువ్వు ఎవరిని సాటిగా చేస్తావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. చాలామంది ఈ మహిమని తీసుకెళ్ళి చతుష్పాద జంతువులకి ఇస్తున్నారు మహిమని, లేదంటే వ్యక్తులకి ఇస్తున్నారు మహిమని, లేదంటే విగ్రహానికి అర్పిస్తున్నారు మహిమని. దాన్ని బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో ఎవరిని నువ్వు సమానంగా చేస్తావు? నేను ఎవరిని అనంటే పొడిసిటితో జలాల్ని కొలిచిన వాడిని, ఆకాశంలో నక్షత్రాల సంఖ్యని నియమించిన వాడిని నేను. నాతో నువ్వు ఎవరికి వాటికి పేర్లు పెట్టమని, నువ్వు నాతో ఎవరు సాటి, ఎవరిని సమానునిగా నువ్వు నాకు చేస్తావు? నువ్వు చేయకు, నువ్వు నన్ను గురించి సాక్ష్యం చెప్పు కానీ సమానునిగా ఎవరిని చేయకు. ఇలాంటి గొప్ప దేవుడిని, ఇలాంటి మహిమ కలిగిన దేవుడిని నేను అని చెప్పేసి ఈ యొక్క ప్రవక్తలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకొక వచనం కూడా గమనిద్దామండి. 45వ వచనము, 45వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథము 45:7 చూస్తే, నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగు చేయవాడను. చాలు ఇక్కడ ఏమని రాయబడింది? వెలుగును సృజించేవాడు అంధకారమును. అంధకారం ఎక్కడ నుంచి? చీకటి చూడగల సైతాన్ అంటారు. నో, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ లైట్ అండ్ ద డార్క్. వెలుగును కలుగు చేశాడు, అలాగే చీకటిని కూడా కలుగు చేసిన వాడు ఆయనే. సమస్తమును కలుగు చేసిన వాడు ఆ ప్రభువే. అలాగే ఇంకొక వచనం కూడా గమనిద్దాం. 44వ అధ్యాయము 24వ వచనము. అదే యెషయా గ్రంథం 44. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఇక్కడ చూస్తే నిన్ను నన్ను సృజించిన వాడు ఆయనే, ఆకాశమును పరిచినవాడు కూడా ఆయనే, ఇంకా అలాగే భూమిని పరిచినవాడు కూడా ఆయనే. ఆ తర్వాత అంట వీటిలన్నింటినీ చాపలాగా చుట్టేస్తాడట. ఆకాశ విశాలనట ఆయన చాపలాగా చుట్టేస్తాడు, భూమిని కూడా లయం చేసేస్తాడట. పేతురు సాక్ష్యం ఇస్తే ఏమన్నంటే, భక్తులైన పేతురు, అపోస్తులైన పేతులు ఏమన్నంటే, పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయం అయిపోతాయనట.
ఎందుకంటే ఆయనే సృజించాడు, ఆయనే వాటిని లయము చేయగలుగుతాడు. ఈ భూమి ఆకాశంలో మార్పులు జరుగుతున్నాయంటే ఎవరి ద్వారా జరుగుతున్నాయి? మన పాపాల నిమిత్తం మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. ఒకటి బైబిల్ సెలవిచ్చిన మాటే అది. అలాగే ఇందులో మనము ఇంక ఏయో జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి అని చెప్తారే కానీ దీనివల్ల ఇట్లా మార్పులు జరుగుతున్నాయని చెప్తారే కానీ ఇదంతా కలుగు చేసిన వాడు దేవుడే. ఈ దేవుడే ఈ మార్పులు కలగజేస్తున్నాడు. ఆకాశంలో వింత సూచనలు కనిపిస్తాయని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఏమని కనిపిస్తాయంట? సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయంట ఆకాశంలో సూచనలు. ఇవన్నీ ముందుగానే గాడ్ హ్యాస్ ప్రీ టోల్డ్, ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు. యేసుప్రభువు వారు, అయ్యా నీ రాకడికి, యుగ సమాప్తికి ఏమి సంభవాలయ్యా, సూచనలు ఏంటి అని అంటే, అయ్యా కరువులు, భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఆకాశంలో శక్తులు కదిలింపబడతాయని పేతురు భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఏదైతే చూచానో, ఏదైతే తాకానో, ఏదైతే నేను నా యొక్క చెవులు విన్నాయో వాటి గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఈ భూమి ఆకాశాలు లయమైపోతాయి, పంచిపోతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. అయితే ఇర్మియా గ్రంథంలో అంట రాయబడింది, వచనం చూడవసరం లేదు. సముద్రానికి సరిహద్దుని ఏటి నియమించాడంట? ఇసుకని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సముద్రానికి ఇసుక సరిహద్దు ఏంటి? సముద్రం ఎంతో ఘోషించి వస్తూ ఉండేది. ఆ అలలను చూస్తుంటే, ఆ ప్రచండ అలలను చూస్తుంటే భయం వేసిద్ది. అమ్మో, అటు ఘోష చూస్తుంటే భయం వేసిద్ది. అయితే అక్కడి నుంచి గర్జిస్తూ వచ్చి ఇసుక దగ్గర రాగానే సప్పబడిపోతుంది, మెల్లగా అన్నాడు దేవుడు. అన్నాడు, వాటికి నేను సరిహద్దులు నియమించే, నేను అంత గర్జించి వస్తున్నా కూడా వాటికి నేను సరిహద్దులు నియమించాడు. సముద్రం లోతు ఎంత ఉందో ఇప్పుడు వరకు ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేదు. మరి ఎంత గొప్పది. మరి ఆ సముద్రాన్ని సృష్టించిన దేవుడు మన దేవుడు. ఆ ఇసుక యొక్క సంఖ్య తెలిసిన దేవుడు మన దేవుడు. ఆ ఆకాశ నక్షత్రాల సంఖ్య తెలిసిన ఆ దేవుడు నీతో నాతో ఏమంటాడంటే, నీకు నేను న్యాయం తీరుస్తా, నేను నిన్ను దృష్టి ఉంచి ఉన్నాను అని చెప్పేసి. అందుకని నువ్వు ప్రశ్న వేస్తున్నావు, యాకోబు ప్రశ్నిస్తున్నావు కదా నన్ను నేను మరుగై ఉన్నాను నీకు అని అంటున్నావు కదా. అయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వీటన్నింటినీ కలుగు చేసిన వాడిని, నేను నిన్ను చూడట్లేదా? నీకు నేను న్యాయం చేయనా అని చెప్పేసి అన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు నా గురించి సాక్ష్యంగా ఉండు. ఇక్కడ మనకు సువార్త వాక్య భాగంలో కొంతమంది అక్కడ సాక్ష్యం ఇస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తూ వచ్చారంటే చూడండి, సువార్త వాక్య భాగంలో 12వ అధ్యాయంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము చూడండి. అంద్రేయ ఏమంటాడు? ఫిలిప్పు అంద్రేయ ఫిలిప్పు వచ్చి 20వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కదా. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అతను చెప్పారు. అక్కడ కొంతమంది వచ్చారట యేసు ప్రభు వారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి వచ్చారు. కొంతమంది యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుతున్నాం. ఎందుకు చూడగోరుతున్నాం అన్నారు. యేసు ప్రభు వారిని ఎందుకు చూడగోరుదాం అనుకున్నారు? పండగకు వచ్చారు యేసు ప్రభు వారు. ఆ పండగకి ముందుగానే వచ్చారు, 6 రోజులు ముందుగానే వచ్చినట్లుగా రాయబడుతూ వచ్చింది కదా. పండగకు ముందుగానే వచ్చేసరికి ఈ యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఎవరికి పునరుద్ధానం ఇస్తూ వచ్చాడు? ఎవరిని బ్రతికిస్తూ వచ్చాడు? లాజర్ని బ్రతికిస్తూ వచ్చాడు. లాజర్ని బ్రతికించడం కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనత మరింతగా ప్రజ్వలిపోయింది, ఇంకా అంతగా విస్తరించిపోయింది యేసుప్రభు వారి ఘనత. అందుకని అక్కడ జనులందరూ, యూదులందరూ చూసి యేసుప్రభు వారిని ఏమనుకున్నారంటే, ఈయన్ని ప్రత్యక్షంగా చూడాలి. యేసుప్రభు వారి గురించి విన్నారు, లాజర్ని లేపాడు కదా, యేసుప్రభు వారు ఎవరో చూడాలని చెప్పేసి చూడటానికి వచ్చారు. చాలామంది వచ్చి చూసి యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అదే సమయంలో కొంతమంది చూడడం వాళ్ళు వచ్చి ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్, అయ్యా మేము యేసుని చూడబోతున్నాం. ఫిలిప్ వచ్చి అంద్రేకి చెప్తాడు. అంద్రే ఏమంటాడు? అయ్యా యేసుని చూడాలట అని చెప్పేసి అందరికి వచ్చి చెప్తే, వీళ్ళిద్దరూ వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్తారనమాట. అయ్యా నిన్ను చూడటానికి చాలామంది వచ్చారయ్యా. ఎందుకు చూడటానంటే ఆయన మహిమను చూడటానికి. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, ఆదిలో ఎన్నింటిని సృజించిన వాడే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆదిలో ఈ ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాన్ని కలుగు చేసిన వాడే యేసుక్రీస్తు ప్రభు వారు. ఎక్కడ రాయబడి ఉంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే మనము, కొలస్సీ 1:15-16 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి అంటే ఏంటి? సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొలస్సీ 1:15 మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన సర్వసృష్టికి, ఆయన అనే దగ్గర కొంచెం ముందుకెళ్తే మనము అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది అనమాట.
14వ వచనం చూస్తే ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ. ఆ కుమారుని గురించి మాట్లాడతా ఆయన అని అంటాడు అనమాట. ఆ కుమారుడు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నవాడు. ఎవరునంటే అదృశ్య దేవుడైన తండ్రి అనే దేవుడికి స్వరూపం ఇచ్చిన వారు యేసుప్రభు వారు అవతార పురుషుడిగా వచ్చాడు. ఆ తండ్రిని ఎవరు చూడలేదు. ఆయన చూడటానికి ఎవరు కూడా తెగించలేడు. ఆయన్ని చూడలేడు. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడట. మనము పాత నిబంధన పాఠ్యభాగం చదవగానే పరిశుద్ధుడు బగు దేవ పావన అమర్త్య అనంటే అమర్త్యుడు మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటారు. మర్త్యుడు అని అంటే చచ్చిపోయేవాడు. నువ్వు నేను ఖచ్చితంగా చచ్చిపోతాం. మనం వీఆర్ ద మోర్టల్. అవర్ బాడీ ఈజ్ ద మోర్టల్ బాడీ, బట్ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ఆయనకి మరణము లేనేలేదు. ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటారు? మోర్టల్ బాడీ కాబట్టి దానికి బాడీ ఇన్సూరెన్స్ కావాలంటారు. ఇమ్మోర్టల్ బాడీకి ఇన్సూరెన్స్ అవసరమా? ఇమ్మోర్టల్, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. అలాగే గాడ్ ఈజ్ మేకింగ్ అస్ అన్ ఇమ్మోర్టల్. మనల్ని దేవుడు ఇమ్మోర్టల్గా చేస్తానికి, మరణం నుంచి జీవంలోకి దాటుతుంటే నీకు మరణం ఉందా? మరణం లేదు. రెండవ మరణం ఎవరికి వచ్చిందనంటే క్రీస్తు ప్రభువారిని ఎరగని వాళ్ళకే రెండవ మరణము వస్తుంది. కాబట్టి నువ్వు నేను ప్రభువుని ఎరిగితే మనకి శాశ్వతమైన జీవము మనకి కలుగుతుంది. ఇంకంతేకాకుండా మనకేమంటున్నాడంటే ఈ భూమి మీద మనం ప్రభువు గురించి సాక్షులుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు అంద్రేయ ఫిలిప్ కూడా వచ్చి ఏమని చెప్తున్నారు? అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నారు అయ్యా. ఎందుకనంటే ఈయన లాజర్ని మృతుల్లో నుంచి లేపుతూ వచ్చాడు. నిన్ను చూడాలనుకున్నారు. మనం కూడా యేసు ప్రభు వారి గురించిన ఆ ఘనపరిస్తే, యేసు ప్రభు వారి గురించిన ఆ ఘనతని, ఆ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలియచేస్తూ ఉంటే అప్పుడు జనులు కూడా అవునయ్యా మీ దగ్గరికి మీ యేసయ్యని మేము కూడా చూడాలనుకుంటున్నామా, లేదంటే మీ యేసయ్య మాటలు వినాలనుకుంటున్నాము అని చెప్పి ఆ యేసయ్యని మనం ఘనపరచకపోతే ఆ ఘనత మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలిసిద్దా? వీళ్ళందరూ కూడా ఘనపరిచారు. పేతురు కానీ, యోహాను కానీ, అలాగే ప్రవక్త అయిన యెషయా కానీ, ప్రవక్త అయిన ఇర్మియా కానీ వీళ్ళు చూసారా? ప్రవక్తలు చూసారా? చూడలేదు. ఎవరు చూడలేదు. దావీదు భక్తుడు చూసాడా? దావీదు భక్తుడు చూడకుండానే ప్రభు గురించి చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని చెప్పి చెప్తున్నాడు. చూడలేదు. అందుకని మనం పోయినసారి అనుకుంటూ వచ్చాం, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆనాడు పాత నిబంధన భక్తులు దేవుడిని చూడలేదు. అలాగే ఆయన్ని బయలుపరిచింది ఎవరంటే యేసు ప్రభు వారు. అయితే ఆది అపోస్తులు చూశారు. చూసిన తర్వాత థామస్తో ఏమన్నాడు దేవుడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. థామస్ ఏమంటాడంటే ఈ శిష్యులందరూ సాక్ష్యం చెప్తే నమ్మలేదు. ఈ 10 అపోస్తులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పింది నమ్మలేదు. లేదు, నేను ఆయన చేతి గాయాల్లో వేలు పెట్టి ఆయన ప్రక్కలో ఆ గాయంలో నా యొక్క చేయి పెట్టి చూస్తే కానీ నేను నమ్ముతాను. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఉపయోగిస్తాను. ఇప్పుడు నువ్వు నేను కూడా క్రీస్తు ప్రభువుని చూడకుండానే నమ్ముతున్నాం. వీఆర్ సో బ్లెస్డ్. మనం చాలా ధన్యం. అయితే సాక్ష్యం చెప్పే వారంగా మనము ఉండాలి. క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పకపోతే ఇంకా అనేకులు నశించిపోతున్నారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది క్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు, ముళ్ళు విరిచిన దేవుడు, మరణాన్ని నుంచి జీవంలోకి దాటించే దేవుడు అని ఎవరికి తెలుస్తుంది? ఈ రోజుల్లో చాలామంది అనేకులు మరణ భయంతో ఉంటున్నారు. భయపడుతున్నాడు. భయం దేనికి? మరణం పెట్టే. ఒక వ్యక్తికి ఈ ప్రపంచంలో మరణానికి సపోజ్ ట్యాబ్లెట్ కనిపెట్టారు అనుకుందామండి. ట్యాబ్లెట్ కనిపెట్టారు అనుకుందాం. అది ఒక ట్యాబ్లెట్ వచ్చేసి ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000 ఒక ట్యాబ్లెట్ అనుకున్నాం. అప్పుడు మనుషులందరూ దేనికోసం కష్టపడతారు? ₹1,00,000 కోసం కదా. ఈ ₹1,00,000 సంపాదించిన తర్వాత దేన్ని కొనుక్కుంటారు? అంటే మనిషి యొక్క అల్టిమేట్ చిట్ట చివరి గురి గమ్యం ఏమైందంటే మరణాన్ని తప్పించుకోవాలనే యేసు ప్రభువాలను ఏమంటారంటే నా యందు విశ్వాసం ఉంచి యోహాను సువార్త 5:24 ఒకసారి చూస్తే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోకి యేసు ప్రభు వారి దగ్గర ఉచితంగా దొరికిందంటే ఈ మెడిసిన్. ₹1,00,000 అనుకుంటే ₹1,00,000 యేసు ప్రభు వారి దగ్గర ఉచితంగా. ఎంత ఉచితం అని అంటే జస్ట్ యూ బిలీవ్ ఇన్ మీ, నా ఎందు విశ్వాసం ఉంచు. నా ఎందు విశ్వాసం ఉంటే నువ్వు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోకి దాటి ఉన్నావు. అయితే తీర్పు అనేది ఒకటి ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు నేను చెప్తున్నా ఏముందిలేండి, ఏం చెప్తాంలేండి అని చెప్పి అనుకుంటే దేవుడు ఒకనొక దినాన్ని మనం లెక్క అడుగుతాడంట. వీళ్ళందరూ సాక్ష్యం చెప్పేటప్పుడు వీళ్ళు శ్రమలో హింసలు ఎదుర్కొంటూ వచ్చారు. ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇందాక మనం చదవబడిన గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ అది విస్తారంగా ఫలించదు అని చెప్పేసి నువ్వు ఈ
లోకము నిమిత్తం చనిపోవాలంట. మనందరం కూడా ఈ లోకము నిమిత్తం చనిపోవాలి. ఒకసారి రక్షించబడిన తర్వాత బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది? యోహాను భక్తుడు అంటాడు, పరిశుద్ధుడైన యోహాను ఏమంటాడంటే 2వ అధ్యాయంలో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కాబట్టి ఈ లోకాన్ని స్నేహించిన వాడు దేవునికి శత్రువు. ఈ లోకాన్ని మనము స్నేహించకూడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి ప్రత్యేకమైన బిడ్డలుగానే ఉండాలి. కాబట్టి ఈ లోకంని ప్రేమించి, అందుకని గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే ఏ విధంగా ఏం సావాలి? లోక కోరికలు సావాలి, లోక ఆశలు సావాలి, లోకపు చూపులు సావాలి, శరీర కోరికలు చచ్చిపోవాలి. ఎప్పుడన్నా ఈ శరీరం ఉద్రేకపరుస్తూ ఉంటుంది. ఆ మంచి నూతకి బిర్యానీ చూడంగానే, వాసన తగలంగానే పరిస్థితులు ఉపవాసం ఉన్నా, సరిపోజు తీర్మానం చేసుకుని ఉపవాసం ఉన్నాను అనుకుందాం. ఉపవాసం ఉన్నప్పుడే ఎవరో తీసుకొచ్చి తింటున్నారు. అప్పుడేమనిపించింది? శరీరము ఉద్రేకపడుతుంది. ఈ ఒక్క పూటకి ఏముందిలే పక్కన పెట్టేసి ఉపవాసం ఏముంది, మళ్ళీ ఇంకో రోజు ఉండొచ్చుగా. ఈ శరీరం అంత బలహీనమైనది అనమాట. శరీరము అప్పుడు కానీ మనం ప్రార్థన చేసుకుంటే, యేసయ్యా నువ్వు నాకు సహాయం చేయ్యా, నేను ఈ శరీర కోరిక నేను అధిగమించాలయ్యా. యేసు ప్రభు వారిని బాగా 40 రోజులు ఉపవాసంతో ఉన్నాడు. ఉపవాసంతో ఉన్నప్పుడు అప్పుడు ఏమైందనంటే, అప్పుడు సైతానుడు వచ్చి ఏమన్నాడంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసు. అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు శరీరాశ, నేత్రాశ, జీవపుడం మొత్తాన్ని జయిస్తూ వచ్చాడు. మనం కూడా ఈ లోకంలో ఆ నేత్రాశ ఉంటుంది, ఆకర్షణీయమైన ఉంటుంది. కొన్ని పార్కులకి, పిక్నిక్లకి, కొన్ని ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు వెంటనే అట్రాక్ట్ అయిపోతాం. ఇది నాకు కలిగి ఉంటే బాగుండు, ఇది నాకు వస్తే బాగుండు, వాళ్ళకున్నది అది మనకుంటే బాగుండు అనుకుంటా. అక్కడ ఆ యాజ్ఞ నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉండేది, నీ పొరుగువాని ఏదీను ఆశించకూడదు. పొరుగువాడికి ఫ్రిడ్జ్ ఉంటే, ఈ ఫ్రిడ్జ్ మనకుంటే ఇది మనకిస్తే బాగుండు, లేకపోతే పలాంది ఉంటే మనకిస్తే బాగుండు అని అనుకునే ఆశ ఉండి చూసారా, ఆ ఆశ కూడా అధిగమించాలి అని చెప్పేసి ఈ ఆజ్ఞల్లో దేవుడు ఇస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు అవన్నిటిని కూడా జయిస్తూ వచ్చాడు. ఆ జయించిన జయశాలిని మనం చూస్తే మనకు కూడా ఆ జయించే శక్తిని మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, నన్ను మర్చిపోయాడు అనుకున్నాడు. 49వ అధ్యాయం 15వ వచనంలో యెషయా గ్రంథంలో చూసాం కదా, నన్ను మర్చి ఉన్నాడు. మరుస్తాడా దేవుడు? స్త్రీ తన చంటి బిడ్డను మర్చిద్దేమో కానీ నేను నిన్ను చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, యెహోషువ గ్రంథంలో, నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని చెప్పేసి. ఎవరు ఎడబాయిస్తారండి? తన సొంత కుమారుడు, తన ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను వదిలేస్తాడా? కొన్నిసార్లు అనుకుంటాం మనకేదన్నా సహాయం అందకపోతే ఏం చేస్తాడు ఈ దేవుడు, ఏం చేయగలుగుతాడు? ప్రాణం పెట్టిన దేవుడు నీకు సహాయం చేయలేడా? చిన్న విషయం. కాకపోతే ఏంటంటే మనం కనిపెట్టుకోవాలి, ప్రార్థనలో మనము కనిపెట్టుకోవాలి. ప్రార్థన అనేది అంటే ఒక విత్తనం లాంటిదంట, ఒక చెట్టు విత్తనం లాంటిదంట. ఈ విత్తనం పెట్టగానే మనకు వచ్చేసి పూలు ఫలాలు వచ్చేస్తాయా? ఇట్ విల్ టేక్ టైం. అట్లాగే మన ప్రార్థన కూడా ఒక విత్తనం లాంటిదంట. అది కొంత సమయాన్ని తీసుకున్న తర్వాత మనకు ఫలాన్ని ఇస్తుందంట. కాబట్టి మనం ప్రభువుని తక్కువ అంచనా ఏమీ వేయకూడదు. మన ప్రభు ఎలాంటి వాడు? నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవుడు, పొడిసిటితో జలములని కొలవగలిగిన దేవుడు, సంపూర్ణమైన తన కుడి చేత గాలిని బంధించగలిగిన దేవుడు అంట. 30వ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది, నూనెని ఎవరైనా చేత్తో పట్టుకోగలుగుతారా? నూనెని గాలిని బంధించగలుగుతాం మనం. ఇక్కడ రాయబడి చూడండి దేవుడి యొక్క గొప్పతనాన్ని ఒకసారి చెప్పుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం గమనిస్తే, 30వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడో, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడో, బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఎవడు, భూమి దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు దేవుడు. ఏమన్నా అంటే, పుడిసిట్లో చేత్తో నీళ్ళని బంధించగలుగుతాం, పట్టుకోగలుగుతాం, చేత్తో నీళ్లు, నూనె పట్టుకోగలుగుతాం, గాలిని పట్టుకోగలుగుతామా? ఒలికి నీటిని ఎత్తగలుగుతావా? ఒక చోట అంటాడు దావీదుతో. దావీదు దేవుని స్తుతిస్తూ, ఒలికిన నీటిని మనం ఎత్తగలుగుతామా? ఎత్తలేము. మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు, గాలిని బంధించగలిగిన, ధనాగారం నుంచి గాలిని
ప్రవహింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడు నీకు నాకు దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలట. మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవుడు అంట సజీవులే కదా దేవుడిని స్తుతించేది. కాబట్టి మొదటగా మనం దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా స్తుతించేవారుగా ఉండాలి. అలాగే ప్రచురించేవారుగా ఉండాలి. అనేకులకి మనం ఏం చేయాలి? దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రచురించేవారుగా ఉండాలి. అంతేకాకుండా చివరిగా దేవుని రాకడ కోసం ఎప్పుడు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని రాకడ మనకి ఎంత సమీపంగా ఉంది చెప్పగలుగుతారా? ఈ సంవత్సరంలో దేవుడు రాకడ వచ్చిందని ఎవరైనా చెప్పగలుగుతారా? గ్యారంటీ ఒకటి చెప్పచ్చు, రాడు గ్యారంటీ. కొంతమంది అంటారు నేను రాడు దేవుడు రాకపోవచ్చు అని ఏదో ఒకటి గ్యారంటీ ఇవ్వగలుగుతారు. కానీ మన పోకడ ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతాం మనం? ఈ సాయంకాలం ఏం జరిగిద్దో మనం చెప్పగలుగుతామా? రేపేం జరిగిద్దో చెప్పగలుగుతాం. రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఎందుకు అని అంటున్నారంటే ఎందుకు అని అంటున్నాడంటే ఈ భూమి సపోజ్ సడన్గా కంపించేస్తే, మొన్న తైవాన్లో సడన్గా భూకంపము వచ్చేసింది. రిక్టర్ స్కేల్లో 7 పైనే వచ్చిందనంట. ప్రాణ నష్టం ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. కానీ సడన్గా వచ్చేసింది. అదే భూకంపం అత్యధిక జనసాంద్రత కలిగిన మన భారతదేశంలో కానీ వస్తే, జనసాంద్రత కలిగిన భారతదేశంలో నిజంగా భూకంపం వస్తే ఊహించగలుగుతామా మన పోకడ? కాబట్టి ఈ లోపే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే లోపే మన పోకడ అనేది ఒకటి ఉంది. కాబట్టి మనం భూమిని వదిలి వెళ్ళే లోపే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆ సొంత రక్షణని కొనసాగించుకుంటూ ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఉండేవారిగా ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమాన్ని జయించేవారిగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా